సామాజిక అస్త్రం ఒక వీడియో చూసి అవుతుంది 10 లక్షల్లో వెళ్ళింది ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆయన చెప్పేది కొత్త పాయింట్ ఇది, అది కూడా ఆలోచించాలి మనం. అది నేను చాలా చోట్ల విన్నాను సార్. అదేంటంటే తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో భర్తకు ఒక పదవి ఇచ్చారు, భార్య జనసేన కింద ఇంకొక పదవి ఇచ్చారు. అంటే ఒక కుటుంబంలో భర్త టీడీపీ, భార్య జనసేన, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదో ఇచ్చారని మొన్న మధ్య రేపల్ల నుంచి కూడా ఒకళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు. ఒకటి నాకు మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఏమొస్తుందంటే సార్, నాన్న ఇంత కష్టపడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాసపడి ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ వేశాడు. తప్పో ఒప్పో జరుగుతూ ఉంది, దీన్ని మనం 10 వెనక్కి లాగుతున్నామేమోనని నా మనసు ఒక 10 రోజుల నుంచి ఆలోచించి వద్దులే, మనం వేసిన మొక్కే కదా, మనమే తుంచకూడదు, మనం కష్టపడి కంచె వేసుకొని ఒక మొక్కని మహావృక్షంలా ఎదిగిద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు కొన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుందామని మాకు మేము తట్టుకుంటున్నామండి. కానీ ఈ 500 కోట్లు లేకుండా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడము, ఈ ప్రభుత్వ ఖజానా డబ్బును తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడము, ఇవన్నీ నా మనసుకి తప్పు అనిపిస్తుంది. మేము నలిగిపోయినా పర్లా, ప్రజలు నలిగిపోకూడదు, ప్రజాధనం వృధా కాకూడదండి. దీంట్లో మామూలుగా అయితే అన్న ప్రశ్నించేవాడే, అన్న ఒరిజినల్ రూపమే అది తప్పుని ప్రశ్నిస్తాడు. కాబట్టే 2014 నుంచి 19లో ఆయన గెలుపుకు కారణమై మళ్ళీ విభేదించి బయటకు వచ్చినప్పుడు కూడా మేము కాళ్ళు ఎగరేసినామండి. ఇది మా అన్న, ఎక్కడ తప్పైతే అక్కడ ప్రశ్నిస్తాడు, ఎవరిని విభేదించేది లేదు, ఎవరిని చూసి ఒడిదుడుకులుగా భయపడేది లేదు, మేము తగ్గేదే లేదు, ఇదే మా కొటేషన్ అని అనుకునే వాళ్ళం అండి. కానీ ఈ రోజు అన్న ప్రశ్నించకపోవడంతో నాకు కొంచెం అనుమానంగా ఆగింది. అంటే ఒకటే అందరూ చాలా మంది జన సైనికులు అనుకుంటుంది ఏంటంటే ఆయన వ్యూహం అంటున్నారు, ఇది మీరు ఆగండి, మీ అందరూ ఈ వ్యూహం అంటున్నారు, అట్లా కూడా అనుకోవచ్చు, ఆలోచించు ఒకసారి. 100% అండి అనుకోవచ్చు. కానీ ఈ లోపు ప్రైవేటీకరణ అయిపోయింది అనుకోండి, మనం అనుకున్న ఆగేది కాదు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మెడికల్ కాలేజీలు పెట్టేస్తే అది ఎలా అయిపోతుందంటే, మొన్న మధ్య మీకు ఒకటి చెప్పాను, ఒక తల్లి చేతిలో ఉండే బిడ్డ పొయ్యిలో పడిపోతే ఆ తల్లి అమాంతంగా పరిగెడుతూ ధర్మాసుపత్రికని వెళ్తే 10,000 ఇస్తే గానీ ట్రీట్మెంట్ ఇవ్వనంటే అప్పుడు ఎవరిని కనుక్కోవాలని వెనక్కి తిరిగే లోపల బిడ్డ చనిపోయిన పరిస్థితి. అది ప్రతిరోజు నాకు కలలో కలిచి వేస్తుంది. అన్న వల్ల మేము నష్టపోయినా పర్లా, క్యాడర్ నష్టపోయినా పర్లా, కానీ ప్రజలు ఇలాంటి డెసిషన్స్ వల్ల నష్టపోకూడదు. మామూలుగా అయితే ఇమీడియట్ గా అన్న విభేదిస్తాడు, దీనివల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది అండి, ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, ధర్మాసుపత్రి ఉండాలి, ప్రతి ఒక్కడికి వైద్యం అందుబాటులో ఉండాలని మామూలుగా అయితే నా అన్న యథావిధిగా అడిగేసి ఉండాలి. ఎందుకు రావట్లేదు? ఇంపార్టెంట్ పాయింట్లు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. 1750 కోట్లు మనం పన్నులు కట్టిన డబ్బులు, విగ్రహాలు కట్టడం, ఇవన్నీ ఆయన విభేదించాల. కొన్ని అసలు 33,000 ఎకరాలకి అన్న విభేదించినాడు కదా గతంలో, మీకు గుర్తుందా? ఈ రోజు 40,000 ఎకరాలు చంద్రబాబు గారు నేను తీసుకోవాల్సిందే, లేకపోతే మున్సిపాలిటీ అయిపోతుందంటే అన్న ఏదైనా మాట్లాడతారేమో, అన్న ఏదైనా అడుగుతారేమో. 33,000 ఎకరాలు డెవలప్ చేశాక 40,000 ఎకరాలు తీసుకోవాలి కదా. ముందే తీసేసుకుంటే ఈ 33,000 ఎకరాలే మనకి వర్షం వస్తే ఏది అమరావతి ఏది కృష్ణా నది కూడా తెలియని పరిస్థితిలో ఎత్తిపోతల పథకం నడుస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకుని ఏం చేయాలా? మనకు అసలు ఏమీ తెలియదు, ఆ విజనరీ ఉన్న వ్యక్తికి తప్ప మనకి దాని గురించి తెలియదు. సో ముందు ఇది ఎవరివ్వండి, తర్వాత అది చేద్దాం. ఉట్టికెక్కనమ్మ ఆకాశానికి ఎక్కినట్టుగా ఇది ఇంతవరకు తేల్లా.